అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నాకు చిన్న డౌట్ వచ్చింది మేడం. ఇప్పుడు పల్లెటూరులో ఎలాగూ ప్రజలు ఇప్పుడు చాలామంది తక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళేమో సాఫ్ట్వేర్ జాబ్లు అని చెప్పేసి లేదా మిగతా జాబ్లు అని చెప్పేసి సిటీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ, మిగతా చదువు లేని వాళ్ళేమో ఇక్కడ పంటలు సరిగ్గా పండక లేకపోతే ఇక్కడ ఆ, ఉపాధి అవకాశాలు లేక సిటీస్కి వలసపోతున్నారు. ఇక కూలి పనులు ఉమ్, చేసుకోవడం లేదా వేరే పనులు చేసుకుందాం అని చెప్పేసి సిటీకి వలసపోతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఓటు ఇక్కడే ఉంటుంది, మళ్ళీ అక్కడ ఓటు తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ పర్మనెంట్గా ఏమి ఉండట్లేదు కాబట్టి. సో అవును. ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి ఆ రోజు రావాల్సింది ఖచ్చితంగా. రావాల్సిందే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి కార్లు ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్లో డబుల్ ఛార్జెస్ అయినా సరే పెట్టి డబుల్ పేమెంట్స్ అని ఇచ్చి ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే స్తోమత ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావడానికి ఆ రోజు ఆర్టీసీ కానీ మిగతా వెహికల్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వెహికల్స్ని తీసుకునేస్తుంది. 2 డేస్ ముందు నుంచి ఉమ్, తీసుకునేస్తుంది. ఉమ్, ఎందుకంటే ఈ బ్యాలెట్ బాక్స్ను ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేకపోతే ఎలక్షన్స్ తిప్పుకోవడానికి తీసుకుంటుంది. సో సామాన్యుడు రావడానికి పరిస్థితి ఏంటి? రాలేని పరిస్థితి. కొంతమంది అభ్యర్థులేమో వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది అరేంజ్ చేసుకుంటారు? ఎంత లేదనుకున్నా కూడా 1 కోటి మంది రావచ్చు అని నా ఉద్దేశం, నా అంచనా. ఉమ్. ఇందులో ఎంతమందికి ఒక 50 లక్షల మందికి అభ్యర్థులు కానీ లేదంటే వాళ్ళ సొంత వెహికల్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉమ్. దీని మీద ఎవరైనా దృష్టి సారించారా? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైంది. కానీ ఈ పొలిటికల్ పార్టీస్ ప్రైవేట్ బస్సులు అరేంజ్ చేసి వాళ్ళని తీసుకెళ్తాయి. లేదు అంటే మీరు ఎలాగోలా రండి, మేము డబ్బులు ఇస్తాము, ఛార్జీలు డబ్బులు ఇస్తాము అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. కొన్ని సందర్భాల్లో వాళ్ళ తాలూకు ఒక మనిషి వచ్చి వీళ్ళు ఉన్న చోట వీళ్ళకి వచ్చి కుప్పతెప్పలుగా ఒకే చోట ఉండే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అవును మేడం. ఆ లేదు అంటే ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊర్లో వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఊర్లో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు వచ్చి వాళ్ళకి ప్రైవేట్ బస్సులు అరేంజ్ చేస్తారు. కొంతమంది డబ్బులు ఇచ్చి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రండి, ట్రైన్స్ లో రండి అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుంది రెండు ప్రధాన రాజకీయ పార్టీలు. ఒకటి తెలుగుదేశం కూటమి, ఇంకోటి వైఎస్ఆర్ పార్టీ. ఇంకా వాళ్ళు దాన్ని ఏం చేస్తారు అంటే అది ఒక పార్టీ పనిగా కాకుండా అభ్యర్థుల పనిగా చూస్తారు. ఆ అభ్యర్థులు అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రతి నియోజకవర్గంలోను, ప్రతి మండలంలోను, ప్రతి గ్రామంలోను ఓటర్లు ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటే వాళ్ళని ఓటింగ్ కి తీసుకొచ్చుకోవచ్చు, ఎలా తీసుకొచ్చుకోవచ్చు అనేది ఆ బాధ్యత అభ్యర్థులకే వదిలేస్తారు పొలిటికల్ పార్టీస్. అందుకే డాబు దర్పము అంగబలం అద్దబలం ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చేది ఇందుకే. ఇంకా వాళ్ళదే బాధ్యత, హ్మ్. వాళ్ళు తెచ్చుకుంటారు. ప్రభుత్వం మట్టుకు అయ్యో వీళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళ కోసం బస్సులు వెయ్యాలని కానీ అది వాళ్ళ బాధ్యతగా వాళ్ళు అనుకోరు. అసలు ఎలక్షన్ కమిషన్ కూడా అది ఒక బాధ్యతగా అనుకోరు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకి ఆ, ఎంతో కొంత తోడ్పాటునిచ్చేలాగా ఉంటది తప్పితే ఆ మిగతా అందరు అభ్యర్థుల సంగతి ఏంటి అని ఆలోచించేది లేదు. అసలు అలాంటి అవకాశం ఇవ్వాలి అంటే సామాన్యులు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేకోకుండా ఆ, అంటే వాళ్ళకి స్తోమత ఉండనప్పుడు మనం ఏమైనా చేద్దాము అని ఎలక్షన్ కమిషన్ అనుకోదు అసలు. ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ఏంటి అంటే ఎంతసేపు పెద్ద చేపలు ఎలా ఉన్నాయి, ఆ పెద్ద చేపలు ఎలా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత హామ్యామ్యాలు ఉంటాయి కదా. ఇంకా మనం ఇది ఎలా ఉందంటే గొంగట్లో తింటా ఎంట్రుకలు వేసుకున్నట్టు ఉంటది అనమాట. ఇకపోతే నేను ఎక్కువగా ఆలోచిస్తుంది ఏంటంటే వేరే ఊర్ల వాళ్ళ మీద ఒక దృష్టి ఉంటది ఖచ్చితంగా. వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. అసలు ఈ మే 13వ తారీఖు అంటే కరెక్ట్ గా మే నెల మధ్య ఈ ఎండలకి ఈ పరిస్థితుల్లో అసలు ఎవరైనా సరే సామాన్య ఓటరు గ్రామాల్లో
పోలింగ్ కి ఎలా వెళ్తారు అనేది ఒకటి ప్రశ్న. ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, పోయినసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన ఘనకార్యం ఏంటి అంటే చాలా ఊర్లకి పాడైపోయిన ఈవీఎంలు పంపించారు. ఈవీఎంలు మొరాయించాయి. ఉమ్, ఎంతవరకు అంటే మధ్యాహ్నం 2 వరకు ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని కొన్ని చోట్ల ఇంకా లేటుగా. మరి ఇలాంటి సందర్భాల్లో ఓటరు 2 సార్లు 3 సార్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన పరిస్థితి. మరి ఈ వేసవి కాలం మళ్ళీ ఇదే పునరావృతం అయితే ఎట్లా? అసలు మీరు కనీసంలో కనీసం ఉమ్, వాటికి ఏమంటారు, సర్వీసింగ్ కూడా చేయకోకుండానే మీరు వాటిని పంపిస్తున్నారా? లేదు అంటే గనక ఆ, అసలు మీరు ఏం చేస్తున్నారు ఆ విషయానికి సంబంధించి? పోయినసారి జరిగిన దానికి మీరు కనీసంలో కనీసం క్షమాపణ కూడా సరిగా చెప్పినట్లేరు. చాలా గ్రామాల్లో 3 సార్లు 4 సార్లు వెళ్ళి, ఆ వెళ్ళిన వాళ్ళు కూడా 6 తర్వాత పోలింగ్ స్టేషన్ కి వస్తే గనక, పొద్దున్న నేను 2 సార్లు వచ్చాను, నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను, 6 అయిపోయింది, నన్ను లోపలికి ఎందుకు అనుమతించరు అని చెప్పి పెద్ద పెద్ద తగాదాలు అయినాయి అనమాట. ఉమ్, అక్కడ ఎవరైతే ఆ, మంది మార్బలం ఉంటుందో, అంగబలం అర్థబలం ఉంటుందో వాళ్ళు ఈ ఈ క్యాండిడేట్ నాకు ఖచ్చితంగా ఓటేస్తారు అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడం, తెలుగుదేశం వాళ్ళు మాకు ఓటేస్తారనే నమ్మకం ఉంటే గనక ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి ఉమ్, వాళ్ళు అక్కడ తగాదాలు పడి వాళ్ళని లోపలికి రప్పించుకోవటం. ఈ ఈ రెండు ఎటు తేలని మనుషులు కొంతమంది ఉంటారు ఓటర్లు. వాళ్ళ గురించి పట్టించుకున్న దిక్కు దివాణం లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ పార్టీకి ఓటేస్తారేమో, ఆ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తారేమో, తెలియదు కదా. ఇలా ఓటర్కి ఓటేసే హక్కు ఉంది. ఈ హక్కుని ఎట్లా ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. అవును మేడం. ఓటింగ్ జరిపించడం అనేది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కమిషన్. బాధ్యత. మరి అవును. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఏం చేస్తారు అనేది వాళ్ళ మీద బాధ్యత ఇది. ఇప్పుడు నేను వేరే ఊర్ల అభ్యర్థులకి వేరే ఊర్ల నుంచి ఓటర్లు ఎలా వస్తారు అనే దానికంటే కూడా లోకల్ గా ఓటర్ పరిస్థితి ఏంటి, ఓటర్ కష్టాలు ఏంటి. ఎప్పుడు ఈ ఈవీఎంలు సరిగా లేకపోతే, ఈవీఎంలు ఒక్క ఈవీఎం పని చేయకపోయినా సరే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎలక్షన్ చెయ్యాలి, రీకౌంట్ రీపోలింగ్ జరపాల్సిందే. మామూలుగా అయితే మనకి రీపోలింగ్ ఎట్లా చేస్తుంటారంటే రిగ్గింగ్ జరిగిందని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణాలు చెప్తారు. కాదు, ఈవీఎం మొరాయించిన చోట ఎన్ని గంటలు మొరాయిస్తే అన్ని గంటలు మళ్ళీ రీపోలింగ్ చేయాల్సిందే. ఈ అవకాశము ఖచ్చితంగా ఆ ఇప్పుడు ముందు రోజు వచ్చిన ఆ పోలైన శాతానికి, రెండో రోజు వచ్చిన ఓటింగ్ శాతానికి రెండింటిని టాలీ చేసుకొని ఖచ్చితంగా ముందు రోజు ఓటు వెయ్యని వాళ్ళకి మటుకు మళ్ళీ అవకాశం కల్పించాల్సిందే. ఇది ఖచ్చితంగా మనం డిమాండ్ చేయవలసిన విషయం. ఇప్పుడు పోయినసారి అష్ట కష్టాలు పడ్డారు. ఎన్నింటి వరకు? రాత్రి 2 వరకు పోలింగ్ జరిగిందండి ఆంధ్రప్రదేశ్ లో. అసలు 6 గంటల తర్వాత ఉమ్, పాలిచ్చే తల్లులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. 2 గంటల వరకు పోలింగే స్టార్ట్ కాని గ్రామాలు ఉన్నాయి. ఈ విషయం మీద ఏ రాజకీయ పార్టీలు కూడా అసలు ఇంతవరకు దీని విషయం మీద దృష్టి సారించలేదు, మాట్లాడలేదు అసలు. ఎందుకు టెస్ట్ చేయకుని ఈవీఎంలు ఎందుకు వచ్చాయి? సడన్ గా ఎందుకు మొరాయిస్తున్నాయి అవి? స్టాండ్ బై మిషన్ లేదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఓటర్ హక్కు కదా, ఓటేసే హక్కు. అభ్యర్థుల హక్కు కాదు ఇది. ఓటర్లతో ఓటేయించుకోవటం అనేది, ఓటర్కి స్వచ్ఛందంగా ఓటేసే హక్కు ఉంది. దీన్ని ప్రభుత్వాలు చాలా తెలివిగా చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నాయి, పక్కన పెట్టేస్తున్నాయి. ఇది ఆ, నా ఉద్దేశం. యా, చూడాలి మేడం. ఎందుకంటే ఆ, మీరు చెప్పినట్టు అభ్యర్థులు అంటే అభ్యర్థులు వాళ్ళ అరేంజ్మెంట్స్ చేస్తే సో ఓటర్లను అక్కడే కొనేస్తారు కదా. ఇది మంచి పద్ధతి కదా అవును, ప్రజాస్వామ్యానికి. మనం ఓటర్ని కొనేది ఆపలేమండి.
వేరే ఊర్లో ఉన్న ఓటరు రావాలి అంటే ఎవరో ఒకళ్ళు పూనుకొని తెప్పించుకుంటారు. ఉమ్, అది దాని గురించి అసలు ప్రభుత్వాలే అంత పట్టించుకునే ప్రభుత్వాలే ఉంటే గనక అసలు ఈ దేశం ఇలా ఎందుకు ఉంటదండి? అసలు మనం ఎందుకు ఈ విషయం మాట్లాడుకుంటాం? ఎందుకంటే అంటే కనీసంలో కనీసం ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటి అంటే ఉమ్, ఈ మిషన్స్ అన్నిటిని సర్వీసింగ్ చేశారా లేదా, పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోకుండా తీసుకొచ్చేసేసి పెట్టేసేసి, ఇప్పుడు పైగా ఇంకా గమ్మత్ ఏంటంటే పోయినసారి ఎలక్షన్ లో ఎలా జరిగింది అంటే ఏ గ్రామంలో అయితే తెలుగుదేశం పార్టీకి బాగా పట్టుంటదో ఆ గ్రామాలకే ఈ పాడైపోయిన ఈవీఎంలు వచ్చాయి. పోయినసారి ఖచ్చితంగా ఆ, జగన్మోహన్ రెడ్డికి బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. అందువల్లనే జరిగింది అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ ఊర్లో ఏమి ఎంత పట్టుంది, ఎన్ని ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఓటర్లని తెలుగుదేశం పార్టీ చేర్పించింది, ఇలా రకరకాలు. అసలు అంటే ఒక ఊరి విషయం తెలియాలి అంటే నేను ఎక్కడో ఇక్కడ కూర్చొని మా ఊర్లో ఏం జరిగిందో నేను చెప్పగలుగుతున్నాను అంటే అక్కడే కూర్చొని వాళ్ళు చెప్పగలుగుతారు కదా. మా ఊరికే వచ్చిందండి ఈవీఎం, 2 గంటల వరకు పోలింగ్ జరగలేదు, రాత్రి 2 వరకు పోలింగ్ జరిగింది, 6 గంటల దగ్గర నుంచి 12 వరకు పోలింగ్ స్టేషన్ లో. ఇప్పుడు 6 లోపు లోపలికి వచ్చిన వాళ్ళే కదా అనుమతి, 6 తర్వాత రానివ్వలేదు కదా. మరి అలాంటప్పుడు 6 గంటల పాటు వాళ్ళు పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. ఉమ్, ఓటర్ని ఇంత బాధ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ ఓటు వేయకపోతే ఏం పోయింది అనే ఆ, ఉద్దేశంలోకి ఓటర్ వచ్చేసాడు అనుకోండి, ఉమ్. ఎన్ని గంటలు వెయిట్ చేస్తారు? ఇప్పుడు పోలింగ్ స్టేషన్ లో తిండి ఉంటుందా, తిప్పలు ఉంటాయా, మంచినీళ్ళు ఉంటాయా, వాష్రూమ్స్ ఉంటాయా, ఏముంటాయి చెప్పండి పోలింగ్ స్టేషన్ లో? ఓటర్ని ఇంత ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదు కదా. నేను ప్రశ్నించేది ప్రభుత్వాలను కాదు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అడుగుతున్నా. కమిషన్. అవును మేడం. ఎలక్షన్ కమిషన్ అంత దరిద్రమైన వ్యవస్థ ఈ దేశంలో ఇంకొక వ్యవస్థ లేదండి. వాళ్ళు అధికార పార్టీకి ఊడిగం చేసే ఆ వ్యక్తులుగా ఉన్నారు తప్పితే వేరేగా లేరు. మరి ఈ ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం మరి. ఈ 2 వరకు ఎలక్షన్ అనేది మట్టుకు అసలు 6 తర్వాత ఈవీఎం మిషన్లు పనిచేయలేదు అని అంటే గనక ఆపేయండి పోలింగ్, తెల్లారి పెట్టండి మళ్ళీ పోలింగ్. ఈ నైట్ ఆ మిషన్స్ పనిచేసేటట్లు అసలు 2 దాకా ఎందుకు ఎలక్షన్ జరగాలండి అర్ధరాత్రి? అంటే ఇది ఓటర్లు ఎక్కువ. ఆ నిమిషానికి ఆ నిమిషం ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన చర్య అది, నిర్ణయం అది. అప్పటికప్పుడు తీసుకోవాలి ఆ నిర్ణయం. అంతేగాని మీ చేతగానితనానికి ఓటర్లను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఓటర్కి ఏంటి, ఒకసారి వస్తాడు, 2 సార్లు వస్తాడు, ఎందుకు అన్ని సార్లు తిరుగుతాడు ఓటర్ చెప్పండి? పైగా మీరు ఇంత కష్టపడి ఓటేస్తే మీరు ఏం చేస్తున్నారో తెలుస్తానే ఉందో పక్కన. స్ట్రాంగ్ ఎందుకు కూడా. ఓటర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? ఇంతగా చేస్తే, ఇంతగా కష్టపడి ఓట్లు వేస్తే జనాలు స్ట్రాంగ్ రూముల్లోన భద్రపరిచిన ఈవీఎంలని మళ్ళీ ఓపెన్ చేయడం, కౌంటింగ్ కంటే ముందే మరి పాత ఈవీఎంలు ఉన్నాయి పనిచేయనివి, వాటిని తీసుకొని పోతున్నామని చెప్పేసి ఓపెన్ చేయడం, ఇలాంటి రకరకాల హంగామాలు చేయడం. మరి పోయినసారి అలాంటివి కూడా చేశారు. ఈ వైఫల్యం మొత్తం ఎలక్షన్ కమిషన్ దేనండి. ఉమ్. ఆ ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ కి కొన్ని రోజుల ముందు నుంచి జరిగే ప్రతి తంతుకి ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి. దాన్ని ఎలక్షన్ కమిషన్ ని చట్ట పరిధిలోకి తీసుకురావాలి. అందుకే ఎలక్షన్ కమిషన్ లో సిట్టింగ్ న్యాయవాది ఆ, సిట్టింగ్ న్యాయమూర్తి ఉండాలి అనే దాన్ని చాలా తెలివిగా కంఫర్టబుల్గా. కంఫర్టబుల్ గా అతను ఉండక్కర్లేదు అనే దాన్ని చట్ట సవరణ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. అంటేనే ఎలక్షన్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుందాం అనుకున్నారు. అది. చూద్దాం మేడం. ఇంకా ఈ 75 ఏళ్ల అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని అని చెప్పుకోవడానికి ఇంకా ఇంకా అంటే ఊరికే చెప్పుకోవడానికి తప్పితే నిజంగా అందులో విషయం లేదనేసి. పైగా ఇప్పుడు భారతదేశానికి కూడా గ్లోబల్ వైజ్ కొంచెం విజిబిలిటీ వచ్చింది. ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో మిగతా దేశాలు కూడా ఒకసారి ఒక కన్ను వేస్తాయి. చూడాలి మరి పరువు పోగొట్టుకుంటారో లేకపోతే నిలుపుకుంటారో ఎలక్షన్ వ్యవస్థ. చూద్దాం మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.